హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ సబ్జెక్ట్లో స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, సో స్టార్ టు డెల్టాకి డెల్టా టు స్టార్కి ఉన్న రిలేషన్స్ ఏంటి, దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అనేది రెసిస్టర్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇండక్టర్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, కెపాసిటర్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా. సో నేను ఇక్కడ టెక్నిక్ మాత్రం చెప్తున్నాను, దీనికి డెరివేషన్ వేయట్లేదు, టెక్నిక్ మాత్రం చెప్తున్నాను. సో అది మీరు అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్. స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్. సో స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే మనం, సో ఈ వై అనే సింబల్ని స్టార్ అంటాం, సో దీన్ని ఏమో డెల్టా అంటాం, ఇది డెల్టా అన్నమాట. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాం అంటే, సో మనకి ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు రెసిస్టర్ అనే ఎలిమెంట్ స్టార్ కనెక్షన్ తీసుకుందాం అనుకుందాం. ఇది ఒక స్టార్ కనెక్షన్. సో ఈ స్టార్ కనెక్షన్లో ఇది రెసిస్టర్ R1 అనుకుందాం, సో ఇది R2, ఇది R3. సో ఈ విధంగా ఉన్న దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలంటే దీన్ని డెల్టాగా మార్చాలి. సో డెల్టా అంటే ఏంటంటే, సో అవుటర్ లైన్ ఇక్కడ చూడండి, నేను డాటర్ లైన్ ఇస్తాను కదా, ఆ విధంగా. సో ఆ విధంగా అనమాట. సో వాటిల్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం ఏంటి అంటే, సో ఇక్కడ దానికి ఏం చేద్దామంటే మనం నోటేషన్ ఇచ్చుకుందాం, 1, 2, 3 అంటే 1, 2, 3 నోట్స్ అనుకుంటాం. సో దీన్ని ఇది స్టార్ కనెక్షన్ అయితే డెల్టా కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది, సో ఇది వచ్చేసరికి స్టార్ అన్నమాట. అంటే మనకు ప్రాబ్లంలో ఈ విధంగా కనిపించినప్పుడు దాన్ని ఈ విధంగా మార్చుకుంటాం. సో ఈ విధంగా మార్చుకుంటాం. సో ఇదేంటంటే ఇది RA, RB, RC. ఇదేంటంటే 1, ఇది సెకండ్ నోడ్, ఇది థర్డ్ నోడ్. సో ఈ విధంగా అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన స్టార్లో రెసిస్టెన్స్ ఏ విధంగా ఇస్తారంటే R1, R2, R3 అలా ఇచ్చేసినప్పుడు దాని ఈక్వాలెంట్ వాల్యూ డెల్టాలో RA, RB, RCగా తీసుకుంటాం. సో దీన్ని ఎలా తీసుకుంటాం ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి, సో మనం తీసుకునే రెసిస్టర్ RA ఏదైతే ఉందో, సో ఈ యొక్క RA ఏ విధంగా రాసుకుంటామంటే మనము, సో ఇక్కడ RA అనేది 1 and 2 నోడ్స్ మిడిల్లో కనెక్ట్ అయింది. సో ఇక్కడ చూడండి, దీన్ని ఎలా తీసుకుంటానంటే నేను, సో ఇది RA అన్నమాట, ఇది RA, అదేవిధంగా ఇది RB, అదేవిధంగా ఇది RC, సో RC. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు మనం తీసుకునే ఈ RA రెసిస్టర్ ఏదైతే ఉందో అంటే డెల్టా నెట్వర్క్ కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఇచ్చిన స్టార్ కనెక్షన్ నుంచి డెల్టా కనెక్షన్ మార్చేటప్పుడు ఈ RA రెసిస్టెన్స్ ఎలా కనెక్ట్ చేస్తామని చూడండి. ఇక్కడ RA అనేది 1 and 2 నోడ్స్ మిడిల్లో కనెక్ట్ అయింది. సో కాబట్టి దాని కరస్పాండింగ్ ఏదైతే రెసిస్టెన్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేసుకుంటాం. అంటే దానికి RAకి ఆపోజిట్ ఉన్నది ఏవేవి, సో ఇక్కడ నాకు R1 ప్లస్ R2, ఈ రెండు దానికి అక్రాస్గా కనెక్ట్ అయినాయి. సో కాబట్టి R1 ప్లస్ R2 ప్లస్, సో వాటి యొక్క ప్రొడక్ట్ R1, R2, సో డివైడెడ్ బై, సో ఇప్పుడు RAకి ఆపోజిట్లో ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అంటే ఇది అక్రాస్గా 1 and 2 నోడ్ కనెక్ట్ అయింది కాబట్టి ఆ ఉన్న రెసిస్టెన్స్ యాడ్ చేసాం, వాటి మల్టిప్లికేషన్ చేసాం, దానికి ఆపోజిట్ ఉన్న రెసిస్టెన్స్ అంటే ఇక్కడ రాస్తాం అన్నమాట, R3. సో ఓకేనా. సో ఇప్పుడు మనం స్టార్ నుంచి డెల్టా మార్చేటప్పుడు దీన్ని ఎలా తీసుకుంటామంటే, ఎక్కడైతే మనము ఈ RA వాల్యూ కనుక్కుంటున్నామో సో ఆ క్రాస్ నోడ్స్ దగ్గర ఏదైతే రెసిస్టర్స్ కనెక్ట్ అయినాయో వాటి యొక్క సమ్ము, వాటి యొక్క ప్రొడక్ట్ డివైడెడ్ బై, సో దానికి ఆపోజిట్ ఉన్న రెసిస్టెన్స్ రాస్తాం. కాబట్టి R1 ప్లస్ R2 ప్లస్ R1 R2 బై R3. అదేవిధంగా ఇప్పుడు నాకు RB చూడండి, సో RB అనేది 2 and 3 నోడ్స్ మిడిల్లో కనెక్ట్ అయింది. సో 2 and నోడ్ 3 కనెక్ట్ అయింది కాబట్టి సో R2 ప్లస్ R3 ప్లస్ R2 R3 ఓవర్, సో ఇక్కడ నాకు RBకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉన్న రెసిస్టెన్స్ ఏంటంటే R1, సో కాబట్టి R1. సో అదేవిధంగా RC, సో RC అన్నప్పుడు సో ఇక్కడ నాకు ఇదేమవుద్దంటే, సో R1 ఇక్కడ చూడండి 1 and 3 మధ్యలో కనెక్ట్ అయింది RC, సో కాబట్టి R1 ప్లస్ R3 ప్లస్ R1 R3 డివైడెడ్ బై, సో మనకు RCకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉన్న రెసిస్టెన్స్ ఏమో R2 కాబట్టి R2. సో ఇదన్నమాట.
సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే స్టార్ కనెక్షన్లో ఉన్నదాన్ని డెల్టా కనెక్షన్లోకి మార్చుకున్నప్పుడు వాటికి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది ఈ విధంగా కనుక్కుంటాం. ఓకేనా? ఇది ఎప్పుడు రెసిస్టర్స్ ఉన్నప్పుడు. మరి అదేవిధంగా ఒకవేళ ఇండక్టెన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తాం? సో ఇక్కడ చూడండి. సో దాని వాల్యూస్ కూడా ఇక్కడే రాస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు నా రెసిస్టర్ ప్లేస్లో ఇండక్టర్ ఉన్నప్పుడు దీన్ని ఎలా తీసుకుంటాం ఏంటి అన్నప్పుడు, సో సేమ్ రెసిస్టెన్స్ ఎలానో సేమ్ ఇండక్టర్ కూడా అంతే. సో L1 ప్లస్ L2 L1 L2 ఓవర్ L3. అదేవిధంగా ఎల్ సఫిక్స్ బి అన్నప్పుడు L2 ప్లస్ L3 ప్లస్ L2 L3 ఓవర్ L1. సో ఇప్పుడు మనం ఇక్కడ రెసిస్టర్స్ ఏ విధంగా అయితే కనుక్కున్నామో ఇండక్టెన్స్ ఇచ్చినప్పుడు కూడా అదే విధంగా చేస్తాం. ఓకేనా? సో L1 ప్లస్ L3 ప్లస్ L1 L3 ఓవర్ L2. ఇది ఇండక్టెన్స్ వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా కెపాసిటెన్స్ ఇస్తే, సో ఇప్పుడు మనకు ఎట్లయితే మనకు స్టార్ కనెక్షన్ రెసిస్టర్ దాన్ని డెల్టాకి మార్చుకున్నప్పుడు ఏ విధంగా చేసామో సేమ్ అదే స్టార్ కనెక్షన్లో నాకు ఒకవేళ కెపాసిటెన్స్ వాల్యూ ఇచ్చినట్లయితే అప్పుడు ఏ విధంగా చేస్తాం అంటే, సో ఇక్కడ చూడండి కెపాసిటెన్స్కి వచ్చేసరికి మారుతుంది. సో 1/CA ఈక్వల్ టు ఇక్కడ కూడా అదే చేస్తాం, కాకపోతే 1 రాసుకుంటాం. సో 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ సో 1/C1 ఇంటూ 1/C2 డివైడెడ్ బై 1/C3. ఇదేంటి కెపాసిటెన్స్ అక్రాస్ ఏ టర్మినల్ కనుక్కున్నానికి ఇట్లా చేస్తాం. సిమిలర్లీ రిమైనింగ్ వాటర్ కూడా అంతే. ఓకేనా? రిమైనింగ్ వాటర్ కూడా అంతే. అంటే ఇప్పుడు నేను ఎట్లయితే 1/CA తీసుకున్నానో సిమిలర్లీ 1/CB అన్నప్పుడు కూడా అదే చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది నాకు, సో 1/C2 ప్లస్ 1/C3 ప్లస్ 1/C2 ఇంటూ 1/C3 ఓవర్ 1/C1. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే కెపాసిటెన్స్ వాల్యూ ఇచ్చినప్పుడు కూడా అదే విధంగా చేస్తాం. ఓకేనా? సో రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు ఇండక్టెన్స్ ఇచ్చినప్పుడు ఒకేలాగా ఉంటుంది, బట్ కెపాసిటెన్స్ ఇచ్చినప్పుడు మాత్రం 1/గా తీసుకుంటాం. ఓకే? ఇప్పుడు అదేవిధంగా ఒకవేళ అదే స్టార్ కనెక్షన్లో మనకు కండక్టెన్స్ వాల్యూ ఇచ్చినట్లయితే, సో కండక్టెన్స్ అంటే ఏంది ఇండికేట్ చేసుకుంటాం మనం, జీతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకు కెపాసిటెన్స్ వాల్యూ ఏ విధంగా అయితే తీసుకున్నామో కండక్టెన్స్ వాల్యూ కూడా అదే విధంగా తీసుకుంటాం. సో ఇప్పుడు నాకు కండక్టెన్స్ వాల్యూ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా తీసుకుంటాం ఏంటి అంటే, సో 1/G1 ప్లస్ 1/G2 ప్లస్ 1/G1 ఇంటూ 1/G2 ఓవర్ 1/G3. సో ఇలా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇది. సో ఇప్పుడు నాకు కెపాసిటెన్స్ కనుక్కోవడం కానీ కండక్టెన్స్ కనుక్కోవడం కానీ ఒకేలాగా ఉంటుంది, రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ అనేది ఒకేలాగా ఉంటుంది. సో ఈ విధంగా మనకు స్టార్ కనెక్షన్ ఇచ్చినప్పుడు డెల్టా కనెక్షన్కి ఈ విధంగా టెక్నిక్ యూస్ చేసుకుని మనం కనుక్కుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇది క్లియరా, లేదా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో ఇక్కడ నేను నొటేషన్ అనేది ఒకటే తీసుకున్నా, ఇండక్టర్ కెపాసిటర్ కండక్టెన్స్ అలా తీసుకోవట్లేదు. అంటే ఉన్న వాల్యూ అదే విధంగా ఉంటుంది, కాకపోతే ఆ రెసిస్టర్ ప్లేస్ ఇండక్టర్ అన్నప్పుడు ఇండక్టర్ సింబల్ ఉంటుంది, కెపాసిటర్ అన్నప్పుడు కెపాసిటర్ సింబల్ ఉంటుంది, కండక్టెన్స్ అన్నప్పుడు కండక్టెన్స్ సింబల్ అనేది ఉంటుంది. సో అందుకని కాన్సెప్ట్ మాత్రం చెప్పాను నేను. ఓకేనా? సో స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్ మార్చినప్పుడు ఏ విధంగా తీసుకుంటాం ఏంటి అనేది ఇది క్లియరా, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది? సో ఇప్పుడు ఎట్లా అయితే మనము స్టార్ టు డెల్టా కన్వర్షన్ సంబంధించి చూసామో సేమ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డెల్టా టు స్టార్ కనెక్షన్ అనేది చూస్తాం. ఓకేనా? డెల్టా టు స్టార్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డెల్టా టు స్టార్. సో డెల్టా టు స్టార్. సో ఇక్కడ డెల్టా టు స్టార్ అన్నప్పుడు ఇక్కడ నాకు ఏ విధంగా ఉంటాయి ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి, సో ఇది ఒక డెల్టా, సో ఇలా ఉంటుంది డెల్టా అంటే. సో ఇదేమో రెసిస్టర్ ఆర్ఏ, ఇదేమో రెసిస్టర్ ఆర్బి, ఇదేమో రెసిస్టర్ ఆర్సి. సో ఇక్కడ ఈ యొక్క డెల్టా నెట్వర్క్ని నేను స్టార్గా మార్చాలంటే ఏ విధంగా తీసుకుంటాం ఏంటి అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి నేను ఏదైతే ఇక్కడ డాటెడ్ లైన్ తీసుకుంటానో సో అదనమాట అలా తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకు రెసిస్టర్స్ అనేవి ఉంటాయి. సో ఇదేంటంటే నాకు R1, ఇదేంటంటే రెసిస్టర్ R2, ఇదేంటంటే రెసిస్టర్ R3. సో అక్కడ మిడిల్లో ఏదైతే ఇచ్చానో నేను దాన్ని ఇక్కడ తీసుకుంటాను సపరేట్గా. సో ఇదేమో రెసిస్టర్ R1, R2, R3, ఇదేంటంటే స్టార్, ఇది వచ్చేసరికి డెల్టా.
ఓకేనా. అంటే ఈ విధంగా నెట్వర్క్ ఇచ్చిన దాన్ని ఈ స్టార్ నెట్వర్క్లోకి మార్చుకోవాలన్నమాట. సో మరి దీన్ని ఏ విధంగా మార్చుకుంటాం ఏంటి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ రెడ్ లైన్లో ఏదైతే ఇచ్చామో అది మనకి ఇచ్చిన ప్రాబ్లం. అంటే రెడ్ లైన్లో ఏదైతే ఇచ్చామో స్టార్ డెల్టా నెట్వర్క్ ఆ విధంగా మనకి ఇస్తాడు. దాన్ని మనం ఏదైతే నేను బ్లాక్ కలర్లో ఇండికేట్ చేశానో దాంట్లోకి మనం మార్చుకోవాలి. సో ఇప్పుడు నాకు ఈ యొక్క R1 వాల్యూ కావాలి అంటే దీన్ని ఎలా చేస్తాం. సో ఇక్కడ చూడండి, R1కి అడ్జసెంట్గా ఏదైతే కనెక్ట్ అయినాయో, సో అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏవే కనెక్ట్ అయినాయి, RA కనెక్ట్ అయింది, RC కనెక్ట్ అయింది. సో కాబట్టి వాటి యొక్క ప్రొడక్ట్ సో RA RC డివైడెడ్ బై టోటల్ రెసిస్టర్స్. సో టోటల్ రెసిస్టెన్స్ అంటే ఏమేమి వస్తాయి, RA ప్లస్ RB ప్లస్ RC. సో అదన్నమాట. సో డెల్టా నుంచి స్టార్ కనెక్ట్ చేసేటప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. ఓకేనా. అదేవిధంగా రెసిస్టర్ R2 కావాలంటే సో ఇక్కడ నాకు రెసిస్టర్ R2 అనేది దానికి అడ్జసెంట్ ఏవే ఉన్నాయంటే RA ఒక సైడ్ ఉంది, RB ఒక సైడ్ ఉంది. కాబట్టి RA ఇంటూ RB డివైడెడ్ బై RA ప్లస్ RB ప్లస్ RC. అదేవిధంగా రెసిస్టర్ R3 కావాలంటే సో ఇక్కడ R3 అన్నప్పుడు దానికి అడ్జసెంట్ ఏవే కనెక్ట్ అయినాయి అవి. సో అంటే ఏమేమవుతాయి ఇక్కడ నాకు RB RC డివైడెడ్ బై RA ప్లస్ RB ప్లస్ RC. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే సో మనకున్న రెసిస్టర్స్ని అంటే డెల్టా నుంచి స్టార్కి మార్చుకునేటప్పుడు ఈ విధంగా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో అదేవిధంగా ఇదే డెల్టా టు స్టార్ నెట్వర్క్ కనెక్షన్ అనేది ఇండక్టర్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, కెపాసిటర్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అని చూద్దాం. సో ఇప్పుడు ఇండక్టర్ విషయం చూస్తే సో ఇప్పుడు ఇండక్టర్ చూడండి. ఇప్పుడు నాకు ఇండక్టర్ L1 అన్నప్పుడు దీన్ని ఎలా తీసుకుంటామంటే అంటే రెసిస్టర్ ప్లస్ ఇండక్టర్ అనేది ఊహించుకోండి మీరు. ఓకేనా. సో ఇక్కడ నాకు ఏమవుద్దంటే ఇది LA LC ఓవర్ LA ప్లస్ LB ప్లస్ LC. అదేవిధంగా L2 అన్నప్పుడు దీనికి అడ్జసెంట్ కనెక్ట్ అయింది LA LB ఓవర్ LA ప్లస్ LB ప్లస్ LC. అదేవిధంగా L3 అన్నప్పుడు ఏమవుతుందంటే ఇది నాకు LB ప్లస్ LB ఇంటూ LC LB LC బై LA ప్లస్ LB ప్లస్ LC. సో ఈ విధంగా తీసుకుంటాం ఇండక్టెన్స్ ఉన్నప్పుడు. అదే నాకు కెపాసిటెన్స్ వాల్యూ ఉన్నప్పుడు సో కెపాసిటెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం 1/C1గా తీసుకుంటాం. ఇక్కడ తీసుకునే వాల్యూస్ కూడా ఎలా తీసుకుంటాం అంటే 1/CA 1/CC డివైడెడ్ బై సో 1/CA ప్లస్ 1/CB ప్లస్ 1/CCగా తీసుకుంటాం. ఓకేనా. కెపాసిటెన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. అదేవిధంగా కెపాసిటర్ C2 వాల్యూ కావాలనుకోండి ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇది సో 1/CA ఇంటూ 1/CB ఓవర్ సో 1/CA ప్లస్ 1/CB ప్లస్ 1/C. ఈ విధంగా తీసుకుంటాం. అదే ఈ డెల్టా నెట్వర్క్ కనెక్షన్లో కండక్టెన్స్ వాల్యూ తీసుకున్నట్లయితే సో కండక్టెన్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది ఏంటంటే సో ఇక్కడ చూడండి కండక్టెన్స్ అన్నప్పుడు కండక్టెన్స్ మనం జనరల్గా ఇన్వర్స్ రిలేషన్ ఆఫ్ రెసిస్టర్ అంటాం కదా. సో కాబట్టి 1/G1 ఈక్వల్ టు సో ఇది సిమిలర్ టు కెపాసిటెన్స్ లాగానే ఉంటుంది ఇది. ఓకేనా. సో కెపాసిటెన్స్ లాగానే ఉంటుంది. మనం తీసుకునే కండక్టెన్స్ వాల్యూ అనేది కెపాసిటెన్స్ లాగా తీసుకుంటాం. సో 1/G1 ఈక్వల్ టు సో ఇదేమవుతుందంటే నాకు 1/GA ఇంటూ 1/GC డివైడెడ్ బై సో 1/GA ప్లస్ 1/GB ప్లస్ 1/GC. సో అదేవిధంగా ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ G3 వాల్యూ కావాలనుకోండి. సో అప్పుడు ఏమవుద్ది నాకు ఇది సో 1/GB ఇంటూ 1/GC ఓవర్ సో 1/G(A) 1/G(B) 1/G(C) ఇలా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, స్టార్ టు డెల్టా కనెక్షన్, డెల్టా టు స్టార్ కనెక్షన్ చూసాం. అదేవిధంగా రెసిస్టర్స్ డెల్టా నెట్వర్క్ ఇచ్చినప్పుడు స్టార్కి ఏ విధంగా మారుస్తాం, ఇండక్టెన్స్ డెల్టా ఇచ్చినప్పుడు ఏ విధంగా స్టార్కి మారుస్తాం, కెపాసిటెన్స్ డెల్టా నెట్వర్క్ ఇచ్చినప్పుడు ఏ విధంగా స్టార్లోకి మారుస్తాం, కండక్టెన్స్ స్టార్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా డెల్టా కనెక్షన్లోకి మారుస్తాం అనేది చూసాం. సో ఇది క్లియరా, ఎవరికన్నా ఏమైనా అర్థం కాలేదా? సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అంటే నెక్స్ట్ స్టెప్ నేను మూవ్ ఆన్ అవుతాను. ఇది అర్థమైంది ఎక్కడ దాకా, ఎవరికైనా ఏమైనా డౌట్? ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మనం తీసుకున్న రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో RA, RB, RC ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిని నేను ఒకవేళ ఈక్వల్ తీసుకుంటే అప్పుడు నాకేమవుతుంది,
సో ఇక్కడ చూడండి ఒకసారి, అంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం తీసుకున్న ఏదైతే ఉన్నాయో ఈ రెసిస్టర్స్ వాల్యూస్ అనేటివి ఈక్వల్ రెసిస్టర్ తీసుకుంటే అప్పుడు నాకేమవుతుంది, సో ఇది ఆర్ఏ కదా, దీన్ని ఆర్ అనుకుందాం, దీన్ని ఆర్ అనుకుందాం, దీన్ని ఆర్ అనుకుందాం, ఓకేనా. అంటే ఇది ఏ కనెక్షన్, ఇది డెల్టా కనెక్షన్. సో దీన్ని స్టార్లోకి మార్చాల. సో స్టార్లోకి మార్చేటప్పుడు నాకు ఏమవుతుంది అంటే సేమ్ రెసిస్టర్ ఉన్నప్పుడు డెల్టా కనెక్షన్ నుంచి స్టార్ కనెక్షన్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ మనకు జనరల్గా అంటే ఇక్కడ ఏం చేస్తాం, మనం డాటెడ్ లైన్ ఇండికేట్ చేసుకుంటాం, అంతేనా. ఇలా తీసుకుంటాం. సో ఫస్ట్ నాకు దీని వాల్యూ కావాలి అంటే, సో ఫస్ట్ వాల్యూ కావాలంటే సో ఇక్కడ మనం ఏం ఇండికేట్ చేసుకున్నాం, దాన్ని R1గా ఇండికేట్ చేసుకున్నాం. సో కాబట్టి ఈ యొక్క R1 వాల్యూ అంటే ఏమొస్తుంది, R ఇంటూ ఆర్ బై ఆర్ ప్లస్ ఆర్ అవుతుంది. అండ్ ఇదేమవుతుంది R² బై 3R అవుతుంది. అండ్ ఇదేమవుతుంది R/3 అవుతుంది. అంటే రెసిస్టర్ అనేది ఏమైంది 1/3 టైమ్స్ రెడ్యూస్ అయింది. అదేవిధంగా R2 వాల్యూ, సో ఇది కూడా అంతేనా. సో R ఇంటూ ఆర్ బై ఆర్ ప్లస్ ఆర్ అవుతుంది. అంటే మీనింగ్ ఏమని, సో R² బై 3R అయింది. అంటే దీని వాల్యూ కూడా ఏమవుతుంది R/3. సిమిలర్లీ R3 వాల్యూ కూడా ఏమవుతుంది నాకు R/3 అవుతుంది. అంటే ఎప్పుడైతే డెల్టా నెట్వర్క్లో సేమ్ రెసిస్టర్ ఉంటుందో దాన్ని స్టార్ నెట్వర్క్లో మార్చాలంటే దాని వాల్యూ ఎన్ని టైమ్స్ రెడ్యూస్ అవుతుందంటే 1/3 టైమ్స్ రెడ్యూస్ అవుతుంది. సో కాబట్టి R/3, ఓకేనా, R/3. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే రెసిస్టెన్స్ ఇన్ డెల్టా కనెక్షన్ ఈక్వల్ టు సో 1/3 టైమ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ స్టార్ కనెక్షన్, ఓకేనా. సో రెసిస్టెన్స్ ఇన్ డెల్టా నెట్వర్క్ ఈక్వల్ టు 1/3 టైమ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ స్టార్ అవుతుంది. సో ఇప్పుడు నాకు రెసిస్టెన్స్ ఇన్ స్టార్ కావాలి అంటే అప్పుడు నాకేమవుతుంది అంటే ఇది, సో దీని నుంచి సో రెసిస్టెన్స్ ఇన్ స్టార్ కనెక్షన్ కావాలి అంటే సో 3 టైమ్స్ సో రెసిస్టెన్స్ ఇన్ డెల్టా నెట్వర్క్ అవుతుంది, ఓకేనా. సో ఇది మనకు వచ్చిన ఫైనల్ కన్క్లూషన్. సో ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ చూసాం, ఓకేనా, రెసిస్టెన్స్ చూసాం. అదేవిధంగా ఇప్పుడు రెసిస్టెన్స్ ఎలా ఉంటుందో ఇండక్టెన్స్ కూడా అంతేనా. సో కాబట్టి ఇండక్టెన్స్ వచ్చేసరికి కూడా సేమ్ అదే విధంగా తీసుకోవచ్చు. అంటే ఎట్లా, సో నాకు వచ్చిన ఇండక్టెన్స్ వాల్యూ సో L1 ఈక్వల్ టు L/3, అదేవిధంగా L2 ఈక్వల్ టు L/3, అదేవిధంగా L3 ఈక్వల్ టు L/3. అంటే రెసిస్టర్స్ ఏ విధంగా అయితే వచ్చిందో ఇండక్టెన్స్ వాల్యూ కూడా సేమ్ అదే విధంగా అవుతుంది. మరి వాట్ అబౌట్ కెపాసిటెన్స్, సో ఇక్కడ చూడండి. సో కెపాసిటెన్స్ విషయానికి వస్తే ఇక్కడ నాకేమవుతుంది ఇది, సో 1/C అంతేనా. సో అంటే కెపాసిటెన్స్ వాల్యూ సేమ్ తీసుకోవాలి. సో 1/C ఓవర్ సో 1/C ప్లస్ 1/C. సో అప్పుడు నాకు ఇదేమవుతుందంటే సో 1/C² ఓవర్ సో 3/C అవుతుంది. అంటే ఇది నాకేమవుతుందంటే ఇక్కడ సో 1/C² ఇంటూ C/3 అవుతుంది, అంతేనా. సో అక్కడ నాకు ఈ యొక్క C1 వాల్యూ ఏమైందంటే నాకు ఇది 1 ఓవర్ సారీ ఇది 1/C కదా, సో 1/3C అవుతుంది ఇది. అంటే ఇప్పుడు నాకు C1 వాల్యూ కావాలంటే 3 టైమ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ వాల్యూ అవుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే రెసిస్టరు ఇండక్టర్కి వచ్చేసరికి 1/3 టైమ్స్ దాని యొక్క వాల్యూ రెడ్యూస్ అయిపోతుంది. అదే కెపాసిటెన్స్ వాల్యూకి వచ్చేసరికి 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతా ఉంది, ఓకేనా. అంటే ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు, కెపాసిటెన్స్ ఇన్ డెల్టా కనెక్షన్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ కెపాసిటర్ ఇన్ స్టార్ కనెక్షన్ రాసుకోవచ్చు, ఓకేనా. సో కెపాసిటెన్స్ ఇన్ డెల్టా నెట్ కనెక్షన్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ ఇన్ స్టార్ కనెక్షన్ రాసుకోవచ్చు. ఇది కన్క్లూజన్. ఇప్పుడు ఎట్లా అయితే మనం కెపాసిటెన్స్ చేసామో కండక్టెన్స్ కూడా అంతే కదా. సో కాబట్టి కండక్టెన్స్ ఇన్ డెల్టా కనెక్షన్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ కండక్టెన్స్ ఇన్ స్టార్ కనెక్షన్, ఓకేనా. ఎందుకంటే ఈ రెండు సేమ్ ఒకేలాగా చేస్తాం కాబట్టి సో కండక్టెన్స్ కెపాసిటెన్స్ ఒకేలాగా ఉంటాయి, రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ వాల్యూస్ ఒకేలాగా ఉంటాయి. సో ఇది ఎందుకు చెప్పానంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్లో డైరెక్ట్గా వీటిని యూస్ చేసుకుంటాం, ఓకేనా, వీటిని యూస్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ కెపాసిటెన్స్ వాల్యూస్ వచ్చేటప్పుడు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం, ఇండక్టెన్స్ వాల్యూ కూడా ఎక్కువగా యూస్ చేస్తుంటాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కెపాసిటర్ డెల్టా కనెక్షన్ ఈక్వల్ టు వాటి స్టార్ కనెక్షన్తో కంపేర్ చేసుకుని 3 టైమ్స్ ఎక్కువ ఉంటుంది.
అదే రెసిస్టర్కి వచ్చేసరికి స్టార్ కనెక్షన్ 3 టైమ్స్ ఎక్కువ ఉంటుంది, ఇండక్టెన్స్ కూడా అంతే. ఓకేనా? సో ఇది మనం తీసుకునే స్టార్ టు డెల్టా కనెక్షన్ అయినా డెల్టా టు స్టార్ కనెక్షన్ అయినా రిలేషన్షిప్ అనేది ఇదే ఉంటుంది. రిలేషన్షిప్ అనేది ఇదే ఉంటుందమ్మా మనం ఏ కనెక్షన్ తీసుకున్నా కానీ. ఓకేనా? సో ఇది క్లియర్ అందరికీ? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో ఇక్కడ చూడండి, అబ్టైన్ ద ఈక్వివాలెంట్ ఇండక్టెన్స్ ఎట్ టెర్మినల్ 1 to 2 ఫర్ ద సర్క్యూట్ షోన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇండక్టెన్స్ వాల్యూ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి దాన్ని అక్రాస్ 1 and 2 టెర్మినల్ దగ్గర దానికి ఈక్వివాలెంట్ ఇండక్టెన్స్ అనేది కనుక్కోమని చెప్పాడు. సో ఇక్కడ చూడండి ప్రాబ్లము, ఇక్కడ మనం ఈ ప్రాబ్లం చూస్తేనే మనకి ఏం గుర్తు రావాలంటే ఇది అసలు ఏ నెట్వర్క్, స్టార్ నెట్వర్కా డెల్టా నెట్వర్క్ అనేది తెలియాలి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకున్నట్లయితే మనకు స్టార్ నెట్వర్క్ తీసుకున్నా డెల్టా నెట్వర్క్ తీసుకున్నా వాటికి ఇండక్టెన్స్ వాల్యూ అనేది కొన్ని దగ్గర ఎలా ఇస్తాడంటే సేమ్ వాల్యూస్ ఇస్తూ ఉంటాడు. సో అలా ఇచ్చిన దాంట్లో ఈ ప్రాబ్లం మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సో 1 హెన్రీ ఏదైతే ఇచ్చాడో దాన్ని ఎట్లా ఇచ్చాడు, స్టార్ కనెక్షన్ ఇచ్చాడు. సో దీనికి సొల్యూషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే స్టార్ కనెక్షన్ ఇచ్చాడో అక్రాస్ దాన్ని డెల్టా నెట్వర్క్గా మార్చుకుంటాం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు డెల్టాకి ఇచ్చింది, స్టార్కి ఇచ్చింది ఏంటంటే ఇది. సో ఇది ఇచ్చాడు ఇక్కడ, అంటే ఇది ఇచ్చాడు అన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే స్టార్ కనెక్షన్. సో ఏదైతే మనకి ఇక్కడ ఇండక్టెన్స్ ఇచ్చాడో ఈ కనెక్షన్ వచ్చేసరికి స్టార్ కనెక్షన్ ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేస్తారంటే ఇప్పుడు డెల్టా నెట్వర్క్గా మార్చుకుంటాం. సో డెల్టా నెట్వర్క్ ఎలా మారుస్తాం ఏంటంటే, సో ఇక్కడ చూడండి, సో అక్రాస్ ఈ టెర్మినల్ దగ్గర ఇక్కడ ఒక ఇండక్టెన్స్ వస్తుంది, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఒక ఇండక్టెన్స్ వస్తుంది, నెక్స్ట్ ఈ టెర్మినల్ నుంచి ఇక్కడ ఒక ఇండక్టెన్స్ వస్తుంది. ఓకేనా? ఏదైతే నేను ఇక్కడ గ్రీన్ లైన్ ఇండికేట్ చేశానో వాటి వాల్యూస్ కనుక్కుంటాం. ఇక్కడ మీరు అర్థం చేసుకున్నట్లయితే సో ఇండక్టెన్స్ ఇన్ డెల్టా కనెక్షన్ ఈక్వల్ టు ఇక్కడ నాకేమవుతుంది, ఇక్కడ చూడండి ఇంతకుముందే చెప్పాను మీకు నేను. సో ఇక్కడ దీని కన్ఫ్యూజన్ ఏంటి, ఇండక్టెన్స్ ఇన్ డెల్టా కనెక్షన్ ఈక్వల్ టు 1/3 టైమ్స్ ఆఫ్ ఇండక్టెన్స్ ఇన్ స్టార్ కనెక్షన్, అంతేనా? ఇప్పుడు నాకు ఇండక్టెన్స్ ఇన్ స్టార్ కనెక్షన్ కావాలంటే అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, 3 టైమ్స్ ఆఫ్ ఇండక్టెన్స్ ఇన్ డెల్టా కనెక్షన్ రాసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ నాకు ఉన్నది ఏంటంటే ఇండక్టర్ ఇన్ స్టార్ కనెక్షన్ ఉంది. సో కాబట్టి ఇది ఏమవుతుంది, 3 టైమ్స్ ఆఫ్ ఇండక్టర్ ఇన్ డెల్టా కనెక్షన్ అవుతుంది. అంటే వాటి వాల్యూస్ ఏమవుతాయి, ఇప్పుడు నాకు ఇది 3H అవుతుంది, ఇది 3H అవుతుంది, ఇది 3 హెన్రీ, అంటే హెచ్ అంటే హెన్రీ అని ఇది అవుతుంది. సో కాబట్టి వాటిని బేసెస్కి ఇప్పుడు మనం డయాగ్రామ్ అనేది చేంజ్ చేస్తాం చూడండి. సో అదే నెట్వర్క్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ, సో ఇది ఇండక్టెన్స్ వాల్యూ, ఇది ఇండక్టెన్స్ వాల్యూ, ఇది ఇండక్టెన్స్ వాల్యూ. సో ఇది నాకు మామూలుగా అవుటర్ సైడ్ ఉన్నట్టు ఇవి. సో ఇప్పుడు నాకు ఏదైతే స్టార్ కనెక్షన్ ఉందో దాన్ని చేంజ్ చేసిన తర్వాత నాకు వచ్చే ఇండక్టెన్స్ వాల్యూ వచ్చేసరికి, సో ఇక్కడ చూడండి ఇది ఒక ఇండక్టెన్స్, ఇది ఒక ఇండక్టెన్స్, ఇది ఒక ఇండక్టెన్స్. ఇక్కడ నోడ్ ఏదైతే ఉందో ఇదంతా ఒకే నోడ్ అమ్మా, ఇదంతా ఒకే నోడ్. సో కాబట్టి మనం ఎలా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు దాన్ని, మీరు అట్లా కన్ఫ్యూజ్ అవుతండి. సో అక్కడ మిడిల్లో ఇచ్చారు కదా, మిడిల్లో కానీ కాదు, ఇక్కడ నాకు ఈ బ్రాంచ్ మొత్తం ఒకటే. సో ఇక్కడ ఏదైతే ఉందో అది ఎక్కడ ఇచ్చినా ఒకటే, అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో ఇక్కడ అదే వాల్యూ ఉంటుంది, ఇక్కడ అదే వాల్యూ ఉంటుంది. సో కాబట్టి మనం అదంతా ఒకటే. సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేమ్ ఇండక్టెన్స్ వాల్యూ అనేది ప్యారల్గా కనెక్ట్ అయింది, అంతేనా? అంటే ఇప్పుడు ఈ రెండు ఎలా కనెక్ట్ అయినట్టు, మనకు ప్యారల్గా కనెక్ట్ అయినట్టు, కాబట్టి ప్యారల్గా కనెక్ట్ అయినట్టు. సో కాబట్టి నాకు ఇప్పుడు ఇదేమవుతుంది, సో ఇదేమో 1.5 అవుతుంది, 1.5 హెన్రీ. అదేవిధంగా దీని యొక్క వాల్యూ వచ్చేసరికి 1.5 హెన్రీ, అదేవిధంగా దీని యొక్క వాల్యూ వచ్చేసరికి 1.5 హెన్రీ. సో నాకు కావాల్సింది ఏ టెర్మినల్ దగ్గర కనుక్కోమని చెప్పాడు వాడు, 1 and 2 టెర్మినల్ దగ్గర కనుక్కోమన్నాడు. సో కాబట్టి 1 and 2 టెర్మినల్ దగ్గర కనుక్కోమన్నాడు కాబట్టి రిమైనింగ్ టెర్మినల్స్ అన్నీ ఏమవుతాయంటే నాకు సీరియస్ అయిపోతాయి. ఓకేనా? రిమైనింగ్ అన్నీ ఏమవుతాయంటే నాకు సీరియస్ అవుతాయి. సో కాబట్టి నాకు ఇప్పుడు నెట్వర్క్ ఏమవుతుంది అంటే ఏదైతే 1 and 2 టెర్మినల్ కనెక్ట్ అయిందో ఆ ఇండక్టెన్స్ వాల్యూ మాత్రం అలానే పెడతాం, రిమైనింగ్ ఇండక్టెన్స్ అనేవి ఏమవుతాయంటే సిరీస్లో కనెక్ట్ అవుతాయి. సో కాబట్టి సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు సో ఇక్కడ నాకు అవుటర్లో ఉన్నది ఏదేవి, ఈ రెండు సీరియస్ అవుతాయి. సో సీరియస్ అవుతాయి.
సో ఇప్పుడు నాకు 1.5 ఏమవుతుంది, 3 హెన్రీ అవుతుంది. సో దీని వాల్యూ ఏమవుతుంది అంటే నాకు 3 హెన్రీ, దీని వాల్యూ ఎంత అంటే నాకు 1.5 హెన్రీ. ఇది టెర్మినల్ 1, ఇది టెర్మినల్ 2. సో ఇప్పుడు నాకు ఇండక్టెన్స్ బిట్వీన్ 1 and 2 టెర్మినల్స్, ఇండక్టెన్స్ బిట్వీన్ 1 and 2 టెర్మినల్స్. సో ద ఇండక్టెన్స్ బిట్వీన్ 1 and 2 టెర్మినల్స్ అన్నప్పుడు ఇప్పుడు నాకు ఏమొస్తుంది అంటే ఇక్కడ, సో 1.5 into 3 over 1.5 plus 3. సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది, సో ఈ రెండు మల్టిపుల్ చేయండి. సో 1.5 into 3 అన్నప్పుడు, సో 3 1 जा 3, 4.5 వస్తుంది అది, అంతేనా? సో 4.5 by 4.5 అన్నప్పుడు ఎంత వస్తుంది నాకు, 1 వస్తుంది, అంతేనా? సో ఇండక్టెన్స్ బిట్వీన్ 1 and 2 టెర్మినల్ అన్నప్పుడు 1 హెన్రీ అన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే, మనకి ఇచ్చిన నెట్వర్క్ అనేది అది స్టార్ కనెక్షన్ ఇచ్చిన, డెల్టా నెట్వర్క్లకి ఇచ్చిన, మనకు తెలిసిన ఈ స్టార్ టు డెల్టా నెట్వర్క్ కానీ డెల్టా టు స్టార్ కనెక్షన్ కానీ వాటికి ఈక్వల్ రిలేషన్షిప్ యూస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ఫైనల్ ఈక్వేషన్ అనేది కనుక్కుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇది అర్థమైందమ్మా అందరికి? ఏమైనా డౌట్ ఉందా? సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఫైండ్ కరెంట్ I సఫిక్స్ ఎక్స్. సో మనకి ఇచ్చిన నెట్వర్క్లో ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో IX వాల్యూ అనేది కనుక్కోవాలి, కరెంట్ IX వాల్యూ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ IX అనేది ఉంది, సో ఈ IX వాల్యూ అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం ఏంటంటే, సో ఫస్ట్ దీని ఏంటంటే మనకు ఇది ఒక బ్యాలెన్స్ బ్రిడ్జ్ కండిషన్ అన్నమాట. అంటే మనకి ఏదైతే వీస్టర్న్ బ్రిడ్జ్ ఉందో ఆ కండిషన్ బేస్ చేసుకుని దీన్ని సాల్వ్ చేస్తాం, ఆ కండిషన్ బేస్ చేసుకుని సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే ఏదైతే ఇక్కడ టెర్మినల్స్ ఉన్నాయో ఇవి కన్సిడర్ చేసుకుందాం. సో ఫస్ట్ 1 2 ఇక్కడ 3 అనుకుందాం. సో ఫస్ట్ 1 and 2 దగ్గర చూడండి. సో ఇక్కడ ఆపోజిట్ ఏదైతే ఉన్నాయో ఆ రెండు ప్రోడక్ట్ అనేది ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో అప్పుడు నాకు ఏమవుద్దంటే అందులో పాస్ అయ్యే కరెంట్ ఏమవుద్దంటే నాకు జీరో కరెంట్ అనేది పాస్ అని అవుతుంది. అంటే ఏంటంటే సో ఇక్కడ చూడండి ఒకసారి ఈ వాల్యూస్. సో వాటి యొక్క ఆపోజిట్ ఆర్మ్స్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో ప్రొడక్ట్ అంటే ఈ రెండింటిని మల్టిపుల్ చేసినప్పుడు ఒక వాల్యూ, ఈ 2ని మల్టిపుల్ చేసినప్పుడు ఒక వాల్యూ ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఏదైతే 1 టెర్మినల్ నుంచి 2 టెర్మినల్ పాస్ అయ్యే కరెంట్ ఏమైపోద్ది అంటే జీరో అవుతుంది అన్నమాట. సో కాబట్టి దాన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకోవచ్చు అంటే ఓపెన్ సర్క్యూట్కి ఇండికేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓపెన్ సర్క్యూట్కి ఇండికేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 into 3/2 అదేవిధంగా 3 into 3/2 సేమ్ కాబట్టి ఇప్పుడు నాకేమవుతుంది, ఈ 4 ohm రెసిస్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఓపెన్ సర్క్యూట్ అవుతుందో అందులో పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుంది, జీరో అవుతుంది. సో కాబట్టి ఈ 4 ohm రెసిస్టర్ అనేది ఏమవుతుందంటే నాకు ఎలిమినేట్ చేసుకుంటాం అన్నమాట. ఈ 4 ohm రెసిస్టర్ అనేది ఎలిమినేట్ చేసుకుంటాం. ఓకేనా? సో అది కేస్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెట్వర్క్ ఏముంటుంది నాకు అంటే, సో ఇక్కడ చూడండి ఇప్పుడు నెక్స్ట్ 2 to 3 తీసుకోండి, 2 టెర్మినల్ నుంచి 3 టెర్మినల్ వరకు. ఇక్కడ ఈ 3/2 into 1, 3/2 into 1, అదేవిధంగా ఇక్కడ 3/2 into 1 ఈ రెండు మల్టిపుల్ చేసినప్పుడు వాటి యొక్క వాల్యూస్ కూడా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. సో ఒక సైడ్ ఏమో 3/2 into 1 అవుతుంది, ఇంకో సైడు 3/2 into 1 అవుతుంది. సో ఈ యొక్క ప్రొడక్ట్స్ ఈక్వల్ కాబట్టి సో మనకు ఈ 2 ohm రెసిస్టర్లో పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుందంటే నాకు 0 amperes అవుతుంది. సో కాబట్టి ఈ 2 ohm రెసిస్టర్ అనేది ఏం చేసుకోవచ్చు, మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఎందుకని, బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ ఉంది కాబట్టి. ఇంతకుముందు ఏ విధంగా అయితే మనము ఈ రెండు ప్రోడక్ట్ చేసుకున్నప్పుడు 4 ohm రెసిస్టర్ ఎలిమినేట్ చేసుకున్నాము అట్లా అన్నమాట. ఇక్కడ ఇది ఎందుకు ఎలిమినేట్ చేసాము అంటే సో 3 into 3/2 ఈక్వల్ టు 3 into 3/2 రెసిస్టెన్స్ ఉంది. ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి మనకేమవుతుంది, ఈ 4 ohm రెసిస్టర్ ఏదైతే ఉందో ఆ 4 ohm రెసిస్టర్లో పాస్ అయ్యే కరెంట్ అనేది జీరో అవుతుంది. ఒకవేళ ఇది బ్యాలెన్స్ లేకపోతే అది క్రైటీరియా వేరే. సో బ్యాలెన్స్డ్ ఉంది కాబట్టి నాకు అది ఎలిమినేట్ చేసుకున్నాం. సో ఎలిమినేట్ అయిన తర్వాత నాకు నెట్వర్క్ అనేది ఏమైపోతుంది అంటే సో ఇక్కడ చూడండి, సో ఓన్లీ మనం ఆ యొక్క అవుటర్ నెట్వర్క్స్ మాత్రం తీసుకుంటాం, ఓన్లీ అవుటర్ ఎలిమెంట్స్ మాత్రం తీసుకుంటాం.
ఇప్పుడు నాకేమవుద్దంటే ఇక్కడ 1 ఓం 1 ఓం. సో దీనికి ఏమవుతుంది, ఇది ఒక సోర్స్, ఇదేమో 18 వోల్ట్స్, ఇదేమో 5 వోల్ట్స్, 5 ఓమ్స్ రెసిస్టర్ కదా అదే. సో కాబట్టి 5 ఓమ్స్, ఇందులో పాస్ అయ్యే కరెంట్ IX. ఇది 1 ఓం, ఇది 1 ఓం. సో దీని యొక్క రెసిస్టర్ వాల్యూ వచ్చేసరికి 3/2, దీని యొక్క రెసిస్టర్ వాల్యూ 3/2, ఇది 3 ఓమ్స్, ఇది 3 ఓమ్స్. సో కాబట్టి ఈ నెట్వర్క్ అనేది ఫైనల్గా నాకేమవుతుంది అంటే, సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ పేజ్లో వేస్తాను చూడండి. సో ఇక్కడ నాకు ఈ 3 ఓమ్స్ 3 ఓమ్స్ ఏమవుతుంది, 6 ఓమ్స్ అవుతుంది, రెండు సిరీస్ కాబట్టి. సో కాబట్టి ఇది 6 ఓమ్స్. నెక్స్ట్ సో 3/2 3/2. సో 3/2 3/2 అన్నప్పుడు ఏమవుతుంది, సో 6/2 అవుతుంది, అంటే 3 ఓమ్స్ వస్తుంది అంతేనా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, నాకు 3 ఓమ్స్ వస్తుంది. నెక్స్ట్ అదే అయిపోయింది. నెక్స్ట్ 1 ఓం 1 ఓం 2 ఓమ్స్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, 2 ఓమ్స్ వస్తుంది. ఇది 2 ఓమ్స్ అన్నమాట. నెక్స్ట్ నాకు ఇక్కడ ఏముంటుంది అంటే రెసిస్టర్ ఉంటుంది, వోల్టేజ్ సోర్స్ అనేది ఉంటుంది. ఇదేమో 18 వోల్ట్స్, ఇదేమో 5 ఓమ్స్, ఇందులో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసరికి IX. ఓకేనా, IX. ఇప్పుడు వీటన్నిటిని సాల్వ్ చేసుకుంటే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ 2 రెసిస్టర్స్ సాల్వ్ చేద్దాం. ఇదేమవుతుంది, సో 6 × 3/6 + 3 అంటే ఎంత అవుతుంది, 18/9 అంటే 2 ఓమ్స్ అవుతుంది. ఆ వచ్చిన 2 ఓమ్స్ ఇది. సో ఇక్కడ చూడండి, ఆ రెండు సాల్వ్ చేసినప్పుడు నాకేమొచ్చింది, 2 ఓమ్స్ వచ్చింది. నెక్స్ట్ ఇది 2 ఓమ్స్ ఉంది. నెక్స్ట్ ఇది రెసిస్టర్, దాని యొక్క వోల్టేజ్ సోర్స్, ఇదేమో 18 వోల్ట్స్, ఇదేమో 5 ఓమ్స్, ఇందులో పాస్ అయ్యే కరెంట్ I/6. ఇప్పుడు ఈ రెండింటి సాల్వ్ చేసి వచ్చే వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు 1 ఓం వస్తుంది. ఎందుకంటే సేమ్ రెసిస్టెన్స్ కాబట్టి దానికి ఈక్వివలెంట్ వాల్యూ ఆఫ్ అవుతుంది. అంటే నాకేమొస్తుంది ఇక్కడ, ఇది 1 ఓం, ఇక్కడికి వచ్చే రెసిస్టెన్స్ 5 ఓమ్స్, ఇదేమో వోల్టేజ్ సోర్స్, ఇందులో పాస్ అయ్యే కరెంట్ I/6. అంటే ఈ నెట్వర్క్లో రెసిస్టర్ వచ్చేసరికి R వాల్యూ ఎంత అంటే నాకు 6 ఓమ్స్, వోల్టేజ్ వచ్చేసరికి 18, కరెంట్ వాల్యూ తెలియదు. సో ఇప్పుడు నాకు V = IR ఫార్ములా, వోల్టేజ్ ఏమో 18, కరెంట్ ఏమో I/6, రెసిస్టర్ ఏమో 6. సో ఇప్పుడు నాకు దీని నుంచి కరెంట్ IX ఏమవుతుంది, 18/6 అంటే 3 ఆంపియర్స్. సో కాబట్టి మనకి ఇచ్చిన నెట్వర్క్కి అందులో పాస్ అయ్యే కరెంట్ ఎంత అంటే I/6 వాల్యూ ఎంత అంటే నాకు 3 ఆంపియర్స్ కరెంట్ అనేది పాస్ అని అవుతుంది. ఓకేనా. సో ఇది మనకి ఇచ్చిన సర్క్యూట్కి IX వాల్యూ ఎంత అంటే నాకు 3 ఆంపియర్స్ అన్నమాట. సో అదే ఆన్సర్ అవుతుంది. సో ఇది క్లియరా, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా?